ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి లేడు. సో కాబట్టి ఈ జూబ్లీ హిల్స్లో గెలిస్తే మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు సార్? ఈ చర్చ నడుస్తుంది. సహజంగా ఇప్పుడు విజయం సాధిస్తే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు వచ్చే విషయం కాబట్టి గెలిచిన వాళ్లకు వీళ్ళకా ఇంకొకటైనా మంత్రి పదవి ఇవ్వాలి. నిజంగా రాజధానికి పదవి లేకపోవడం ఏంటి? గెలిచిన ఎమ్మెల్యేలు లేకపోవచ్చు ఎక్కువ మంది. ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో ఒక విధంగా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది కదా. ఎమ్మెల్సీ ఇచ్చిన ఒకరిద్దరేమో న్యాయస్థానాల్లో పేచీలో ఉండి అవే అలా ఉండిపోయినాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో గెలవడం ద్వారా రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వం నగరంలో కూడా మాకు పట్టు ఉందని నిరూపించుకోవడం ఒకటి. రెండవది మా సోషల్ ఇంజనీరింగ్ ఇది పని చేసింది, బీసీలు మాతో వస్తారని చూపించుకోవడానికి కూడా ఒక ప్రయత్నం వాళ్ళు చేయొచ్చు. అప్పుడు అది ఒక విధంగా స్థానిక ఎన్నికలకు కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదే ఆ తేదీలను బట్టి. ఈ హైకోర్టు విచారణ టెన్షన్ కూడా నడుస్తూ ఉంది. హైకోర్టు విచారణ నిన్నటి జరుగుతుంది. ఒకటి బ్రహ్మనాయుడు స్పష్టంగా కనిపిస్తుంది, హైకోర్టు ఎన్నికల నోటిఫికేషన్ ఆపడానికి కానీ స్టే ఇవ్వడానికి కానీ నిరాకరించింది. దాని అర్థం ఏంటి అంటే ఎన్నికల ప్రక్రియను మేము ఆపదలుచుకోలేదు, మా తీర్పు ఎలా ఉంటుందో మేము చివరిలో ఇస్తాం కానీ, లేదా తుది ఫలితాలు వచ్చినా దీనికి లోబడి ఉండాలని చెప్పడం తప్ప ఎన్నికల ప్రక్రియను నోటిఫికేషన్ నామినేషన్లను వాళ్ళు ఆపలేదు. అందుకని నిన్న మధ్యాహ్నానికి తర్వాత ఈ రోజుకి వాయిదా పడినప్పటికీ నోటిఫికేషన్ విడుదలైంది. రేపు నామినేషన్లకు కూడా తేదీ కూడా దగ్గర వచ్చేసింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఒకసారి ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక ఎన్నికల కమిషన్ బికమ్ సుప్రీం. అవును, ఏం చేసినా నోటిఫికేషన్ అమల్లోకి రాకముందు చేయాల్సిందే కానీ ఆ పని న్యాయస్థానం చేయదలుచుకోలేదు కాబట్టి వాళ్ళు అనుమతించారు. ఇంక ఎన్నికలు జరుగుతాయి. ఇంక ఎన్నికలు జరగకపోవడం అనే ప్రసక్తి ఉండకపోవచ్చు. కొంతమంది కనుక సుప్రీంకోర్టుకి ఏదైనా సవాల్ చేసినా సుప్రీంకోర్టు కూడా బహుశా ఎన్నికల సంఘం చూసుకోవాల్సిందే, మాకేమీ సంబంధం లేదనే మాట వాళ్ళు చెప్తారు. సాధారణంగా ఉండే పద్ధతి అయితే ఏదైనా ఇంకా మనం న్యాయమూర్తుల విచక్షణ ఎలా ఉంటుందో కాసేపట్లో మనకు అర్థమవుతుంది. ఇంకోటి వేగంగా కూడా, ఉదాహరణకు వాళ్ళే ఆపదలుచుకుంటే ఇంత విచారణ కూడా అక్కర్లేదు కదా. అవును, మా కేసు విచారణ అయ్యే వరకు మేము ఎన్నికల ప్రక్రియ ఆపేస్తున్నాం నిన్న మధ్యాహ్నమే చెప్పొచ్చు వాళ్ళు. దానికోసం 2 రోజులు వినాల్సినంత అవసరం లేదు. ఈ వాదనల్లో ప్రధానంగా వచ్చింది నిన్న మనం 3 పాయింట్ల 3 పాయింట్ టెస్ట్, 3-వే టెస్ట్. దాన్ని పక్కన పెడితే ఈ బిల్లు ఎప్పుడు ఆమోదించారు, గవర్నర్ దగ్గర ఎప్పటి నుంచి ఉంది, 6 నెలల నుంచి ఉంది. అవును, మొన్న గవర్నర్ల అధికారాలు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళు ఏం చెప్పారు, 3 నెలలకు మించి ఉంచుకోకూడదు, 3 నెలలలో మీరు ఆమోదించేది తిరస్కరించేది చెప్పాలి అని స్పష్టంగా చెప్పారు. చెప్పలేదే ఇక్కడ. అవును, కాబట్టి ఈ కేసు ఒకటి అనూహ్యంగా అనుకోని విధంగా గవర్నర్ల అధికారాల మీద, దుర్వినియోగం మీద, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు అడ్డుపడడం అన్న అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏముంటుంది, ఏకగ్రీవంగా అందరం ఆమోదించి పంపినా కానీ గవర్నర్లు అడ్డుపడితే ఇది మీ తీర్పుకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు. అవును, మీరు చెప్పిన స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫెడరలిజం ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా జరిగి మమ్మల్ని తప్పుపట్టి బీసీలను కూడా అన్యాయం చేస్తున్నారని వాళ్ళు కోర్టుకు వెళ్తారు. బీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కానీ సూటిగా వ్యతిరేకించలేవు. అవును, ఇది నాటకం అది ఇదంతా అని అనడమే కానీ పైకి బీసీల రిజర్వేషన్లను సూటిగా వ్యతిరేకించేటంత దుస్సాహసం ఏ రాజకీయ పార్టీ చేయదు. అవును, కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని అనిపిస్తుంది. సో మరొక కీలకమైన అంశం సార్, సో వైకాపా రెండు కలిసి తెలంగాణలో భవిష్యత్ రాజకీయం నిర్ణయం అవుతుంది. రేవంత్ రెడ్డి దూకుడు, అవును, బీఆర్ఎస్ తాపత్రయం ఇవన్నిటికి కూడా ఇప్పుడు తెరపడాలి. అలాగే బీజేపీ ఆశల మీద నీళ్లు చల్లబడతాయా, లేకపోతే ఇంకొంచెం పైకి లేస్తాయా? వాళ్ళు అసలు అభ్యర్థిని ప్రకటించలేదు. అందుకనే నిన్న మనం మాట్లాడింది కూడా అదే కదా. రాములమ్మ చేసిన ఆరోపణ నిజంగా అనుమానాస్పదంగా ఉంది. మేమే అధికారంలోకి వచ్చేది అని చెప్పుకుంటూ ఒకవైపు అమిత్ షా వచ్చి చెప్పేళ్ళాడు, గతసారి రాలేదు, ఈసారి మేమే అన్నారు. మేకపోతు గాంభీర్యం సార్ అనే అనుకోవాలి. కానీ మేకపోతు గాంభీర్యము, తిక్కమక్కపరచడము అనేది తప్ప వాళ్ళకి నిజంగా లేదు. అంత ఒకటి క్లారిటీ ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు సన్నివేశం అంత ఉంటాయి, సీన్ ఉంటే అప్పుడు క్లారిటీ అవన్నీ. ముందు గెలిస్తే క్లారిటీ అదే వస్తుంది. కాబట్టి బీజేపీకి కూడా ఇది అసలు ఇంకా గేమ్ మొదలు కాకుండానే బీజేపీ ఓడిపోయింది. ఇంకా అంతవరకు క్లియర్. సో మరొక కీలకమైన అంశం సార్, మాజీ ముఖ్యమంత్రి